ఇచ్చిరా మరి వాళ్ళకి 50,000 రూపాయలు మీరు కూడా ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, మీరు కూడా సరే ఎనుకోముందో ఇస్తాము అంత కరగనాకిపోయిండు కేసీరావయ్య అంత మొత్తం మొత్తం అంతా పాలకం కాక శంస్తోని గీకి గీకి మొత్తం నాకినట్టుగా అంత కరగనాకిపోయింది కాబట్టి సంసారం వెళ్ళి సంసారం అయింది కాబట్టి చిన్నగా మెల్లగా మేము చేసుకుంటూ వస్తూనే ఉన్నాం కదా. ఆయన 10 ఏళ్ళల్లో ఇవన్నీ రేషన్ కార్డు ఇచ్చినాం. ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు ఇవాళ 1 కోటి మంది కోటీశ్వరాలు చెయ్యాలని ఒక గట్టి పట్టుదల బస్సులో పోతుర్రు. ఇలా గ్యాస్ బుడ్డి 500 ఇస్తున్నాం అంటుర్రు. 200 యూనిట్ల ఉచిత కరెంట్ అంటుర్రు. మేము అన్ని ఇస్తున్నాం కదా. ఇంకా కొన్ని ఈ ఆడవాళ్ళకు 2500 కానీ నువ్వు అన్నట్టు ఈ పెన్షన్ కానీ చిన్నగా ఒక్కొక్కటి మేము నెరవేర్చుకుంటూ వస్తున్నాము. మాకు ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది కదా, చేసుకుంటూ వస్తున్నాం అనేది వాళ్ళు అంటుంది. నేను ఒక మాట చెప్తానే మీకు ఎట్లా చెప్తా అంటే, ఈ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారే, వచ్చిన మేము ప్రభుత్వంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు. మరి 100 రోజులు ఎడిపాయే, మళ్ళీ 200 రోజులు ఎడిపాయే. ఇప్పుడు ఏమైతుంది? ఇప్పుడు 20 నెలలు దాటిపోయాయి. 20 నెలల నుంచి వృద్ధులకి 2,000 రూపాయలు 4,000 రూపాయలు ఇస్తున్నారు. మరి ఇంకా 2,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఇప్పుడు నా దగ్గర ఒక్కొక్క ముసలోళ్ళకి 50,000 రూపాయలు ఇవ్వాలి. మహిళలకి 2,500 ఇస్తున్నారు. ఇంతవరకు మొదలు పెట్టలే, పైసలు ఆడిచ్చిర్రే. తర్వాత రైతు భరోసా ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు 15,000 రూపాయలు అన్నారు, 12,000 తీసుకొచ్చారు. 2 సీజన్లు ఎగ్గొట్టారు తాత, 2 సీజన్లు ఎగ్గొట్టి మొన్న 3వ సీజన్ ఇచ్చారు. ఎందుకంటే లోకల్ బాడీ మరి ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి. తర్వాత విద్యా భరోసా పథకం అన్నారు, పిల్లలకి 10 లక్షలు 20 లక్షలు దేశాలకు పంపిస్తున్నారు. ఇచ్చిర్రా? ఇయ్యలే. తర్వాత మరి వీళ్ళకి ఎవరికి చదువుకుంటే వాళ్ళకి కాకుండా స్కూటీలు ఇస్తా అన్నారు, తులం బంగారం ఇస్తా అన్నారు. తర్వాత వికలాంగులకి 4,000 రూపాయలు ఇస్తా అన్నారు. ఎక్కడ ఇచ్చారు? వీళ్ళంతా ఇచ్చినారు. ఈ 2-3 ఇచ్చారు. ఒక కరెంటు అంటారు, ఒక గ్యాస్ అన్నారు, ఒక బస్సు ప్రయాణం. సరిపోతాదే వీళ్ళకి? మరి మొత్తం కలిపి మహిళలు, వృద్ధులు, తర్వాత విద్యార్థులు, నిరుద్యోగులు అందరు కలిపి మరి ఒప్పించారు కదా. ఇప్పుడు మరి చూసుకోవాలి బాధ్యత ఎవరిది? కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? అంటే ఫెయిల్ అయినట్టే కదా అక్కడ. 2వ పాయింట్ చెప్తా. సంవత్సరానికి 2 లక్షల నిరుద్యోగులకు ఇస్తున్నారు. 34 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. ఎడిపోయానే మరి గది. మరి ఆడికి బాయ్ ఎందుకు బాయ్? జాబ్కి వెళ్ళండి, ఎడిపోయా. సంవత్సరం దాటిపోయా, మరి ఉద్యోగాలు వచ్చినాయా? మొన్న 63,000 ఉద్యోగాలు మొన్న ఇచ్చారు తప్పితే ఇప్పటి వరకు ఇంకా చాలా ఉద్యోగాలు బాకీ ఉన్నారు. ఎప్పుడు ఇస్తారో కూడా అర్థం కాని పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ఉంది. గవన్నీ చేయకుండా ఇగో నేను ఇది చేస్తున్నా, గది చేస్తున్నా, గిట్ల మాట్లాడతా, కంపెనీలు వస్తున్నాయి, ఉద్యోగాలు వస్తున్నాయి, ఒసిగొలుపుతున్నారు తప్పితే ఎక్కడన్నా ముందుకు పడుతుందా ఈ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేతులు ఎత్తేసారు. మా దగ్గర ఏమి లేవు, పైసలు లేవు, పాటలు లేవు, అన్ని అప్పులు తీసుకొస్తున్నా. ఇప్పటివరకు 2 లక్షల అప్పులు, 2 లక్షల కోట్ల అప్పులు ఇప్పటి వరకు తీసుకొచ్చినాం. మేము ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాం. మరి గట్లా పోయిన కేసీఆర్ ప్రభుత్వం ఎట్లా ఉండనో ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గదే బాటలు నడుస్తుంది తప్పితే ఏమన్నా మీకు కానీ మాకు కానీ ఊర్లల్లో మరి ముసలోళ్ళు కానీ పెద్దలు వృద్ధులకు కానీ తాతలకు అమ్మమ్మలకు ఏమన్నా వస్తుందా? ఎక్కడ కూడా ఏమి లేదు. అంతా కూడా ఉత్తుత్త మాటలే, ఉత్తుత్త పండుగలు చేసుకోమంటారు తప్పితే ఇక్కడ ముందు పడే పరిస్థితి ఎక్కడ